దగ్గరికి వస్తానే మీ దగ్గరికి వస్తా రామూర్తి అన్న ప్లీజ్ క్యాబినెట్ లో మాట్లాడతాం ప్లీజ్ 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 మీరు ఆగండి ఆగండి మీరు అప్పుడే ఆవేశపడతారు అదే వచ్చింది మీతోటి వాళ్ళు చెప్పనివ్వండి పూర్తిగా చెప్పనివ్వండి పూర్తిగా చెప్పనివ్వండి చెప్పిన తర్వాత మీకు టైం వస్తుంది కదా మీరు చెప్పండి అప్పుడు చెప్పండి కాదు రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఓపిక ఉండాలి కొంచెం చెప్పండి మొత్తానికి ఆగండి అన్న ప్లీజ్ అన్న చెప్తారు మీరు మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అప్పుడు నేను మాట్లాడుకున్నాను ఓకే రైట్ 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 మీ సబ్జెక్ట్ చెప్పండి సరే రామూర్తి గారు ప్లీజ్ గత 10 సంవత్సరాలు రామూర్తి గారు గత 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే చేసిందో అది చెప్తున్నాము. ఉలికెందుకు తమ్ముడు రామూర్తి ఉలికి అవసరం లేదు. ఎవరైతే దోచుకురో వాళ్ళే ఉలికి పడతలేరు. నువ్వెందుకు ఉలికి పడుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది 10 సంవత్సరాలల్లా దోచుకుంది ఆన్ రికార్డు ఉంది తెలంగాణలో. నేను ఒక్కడు చెప్పడం కాదు. తెలంగాణని ఎంత దోచుకున్నారు, తండ్రి కొడుకు మొత్తం కుటుంబం ఎంత దోచుకుంది అనేది రకంగా ఈ రోజు నీలాగా పార్టీలో పనిచేసినట్టు ఆలోచించాలి, పిలిచేటప్పుడు ఆలోచించాలి. మరి ఎక్కువైపోయింది. రామూర్తి గారు ప్లీజ్ ప్రతి దగ్గర అట్లానే ఉంటుంది. రామూర్తి గారు మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. సరే వాళ్ళు అధికారంలో రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామూర్తి నువ్వు డెకోరం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం డెకోరం మెయింటైన్ చేస్తాం ఎప్పుడు. ఈ రోజు ఈ డిబేట్ అని కాదు, ఏ డిబేట్ అయినా నువ్వు రాసుకో, కావాలిస్తే నువ్వు రాసుకో. ఏమంటావో నువ్వు కాంగ్రెస్ పార్టీని, నన్ను కాదు కాంగ్రెస్ పార్టీని ఏమంటావు? నేను ఈ రోజు కేటీఆర్ ని కుటుంబం అంటున్నా అంటే వాళ్ళు 10 సంవత్సరాల నీ జిందగీ నా జిందగీ కూడా ఖరాబ్ చేసిన వాళ్ళు. ఈ రోజు 1,50,000 రూపాయల అప్పు ఒక్కొక్కరు తలకాయ మీద దొంగలు దోచుకున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఉలికి పడతాయి తమ్ముడు. జరసేపు ఆగు, ఒక్క నిమిషం. నీ టర్న్ వచ్చినాక మాట్లాడు. లేదు ఇప్పుడు అరే నేను చూపి అంటలే కదా, నేను వద్దంటలే కదా, నేను రామూర్తి గారు ఎవరేం చేశారో చెప్పారు. ఒక్కరు ఆగండి రామూర్తి గారు చర్చ కొనసాగిద్దామా ఆపేద్దామా? ఒక్కరు ఆగండి, ఆయన మాట్లాడినవ్వండి. సరే ఆయన చెప్పారు కదా, మీరు కూడా విమర్శించండి రామూర్తి గారు. రైట్ 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 ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటన్నది క్యాబినెట్ అదే చెప్తున్నా నేను కూడా మాట్లాడమంటే ఒక నిమిషం ఆగండి. ఆ నిర్ణయాలు రాలేక బయటికి టాపిక్ వస్తుంది వేరే. ఇంకా నిర్ణయాలు రాలేదు, దాని మీద మాట్లాడుతున్నారు. ఈ 32 అంశాలలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలలో మీరు సంతృప్తి పడతా అనుకుంటారు, రాష్ట్ర ప్రజలకు మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అది మాట్లాడండి. ఇప్పుడు కేటీఆర్ మా కుటుంబం మా పాముల గురించి కాదండి. మీరు చెప్పారు కదా, మాట్లాడితే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మీ మంత్రుల గురించి మాట్లాడితే ఇద్దరు మనం ఉంటారు. మాట్లాడుతున్నాను. మీరు 32 అంశాల గురించి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కేబినెట్ ఆడ జరుగుతుంది, ఇంకా నిర్ణయం బయటికి రాలేదు, అంశాల మీద జరుగుతుంది. ముందే మనం చెప్పంటే ముఖ్యమంత్రి నాకేమన్నా లిస్ట్ ఇచ్చిండా? రామ్మూర్తి అడుగుతాడు పోయి వెళ్ళి ఇచ్చేయని మనకి ఆలోచించాలా? జరుగుతుంది చర్చ, ఆ చర్చ మీద మనం ఒక చర్చ పెట్టినాము. ఆ చర్చ మీద ఏం జరుగుతుంది ఏంటనేది ముఖ్యాంశాలు ఏమన్నా ఉంటే అవి మనకు లీక్ లాగా వచ్చినాయి, మీడియా ఏమున్నాయో మనం క్లియర్ చూసాం. ఏదైతే బనకచర్ల విషయం కానీ, మేడిగడ్డ విషయం కానీ, అదే రాజీవ్ యువ వికాసం గురించి కానీ, ఇంద్ర మిల్ల గురించి కానీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా మరి ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎటువంటి విషయం తేల్చలేదు. ఇప్పుడు పరిస్థితులంతా కూడా తారుమారయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రెడీ ఉన్నాయి. సో ఏ నిర్ణయం ఇప్పుడు ఇలాగ సాగతీత కార్యక్రమం జరుగుతుంది. కానీ మీ ప్రభుత్వం వచ్చాక మీరు సాధించిన పురోగతి ఏంటనేది ఇప్పుడు ఈ కాలయాపన కార్యక్రమాలు తప్పితే ఏం జరుగుతుంది అనేది. కాలయాపన అని మీరు అంటున్నారు రవి గారు. కాలయాపన ఏం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న దానికంటే ఈరోజు మెరుగైన సేవలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏ మంత్రికి అవకాశం లేకుండే రివ్యూ మీటింగ్ చేయడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు కూడా స్వేచ్ఛ ఉంది, రివ్యూ మీటింగ్ ఉంది. ఈ రోజు ప్రజలు కలవడానికి ఉంది, సెక్రటరియట్ లో పోవడానికి ఉంది, ఈ రోజు ముఖ్యమంత్రిని కలవడానికి ఉంది. ప్రతిదీ కూడా గతంకు ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టారు, మళ్ళీ కొనసాగిస్తారు. మొన్న కొన్ని రోజులు చేశారు, ఆపేశారు, మళ్ళీ మొదటి స్టార్ట్ చేశారు. అయితే సమస్యలు ఎక్కువగా వినపడుతున్నాయి మీకు. వాటిలన్నింటినీ తీర్చే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? ప్రజా సమస్యలు ఇప్పుడు మీరున్నారు, ఒక సమస్య మీద వచ్చిండ్రు, అక్కడ మీరు ఒక అర్జీ ఇచ్చిండ్రు. ఆ అర్జీ ఇచ్చిన తర్వాత మీ సమస్య ఏంది? భూ సమస్యనా, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైనా కబ్జా చేసిందా, లేకపోతే ఇంకేమైనా సమస్య? ఆ సమస్య మీద ఎవరికి ఏ సంబంధిత అధికారి ఉండో వాళ్ళకి నీకు మెసేజ్ వస్తుంది, మీ ఫైల్ని అక్కడికి పంపించడం జరుగుతుంది అనేది మీకు మెసేజ్ కూడా వస్తుంది. మీరు అక్కడ వెళ్ళి ఆ అధికారితో కలిసి దాని తర్వాత పరిశీలి చేయవచ్చు. కానప్పుడు మళ్ళీ రివ్యూగా లేదంటే అవసరం లేదు, పరిశీలి అయిపోతుంది. ఓకే రైట్ రైట్ రామూర్తి గారు
ఇప్పుడు చెప్పండి మీరు నిజంగానంటే మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీ మీద అనేక రకాలైన ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రజలు ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టారు అనేది జగమెరిగిన సత్యం. సరే వాటెవర్ గెలిపి ఓటములు అనేవి సర్వసాధారణం, మీరు ఏం చేశారనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి దాని ఇప్పుడు మన చర్చకు అనవసరం. కానీ నిజంగానే క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు జరుగుతున్న 32 అంశాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే ఇవి జరిగే అవకాశం కనపడుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇంతవరకు నెరవేర్చలేదు అనేది మీరు ఆల్రెడీ మీ కేటీఆర్ కావచ్చు, మీ కవిత గారు కావచ్చు, మీ కేసీఆర్ గారు కావచ్చు, మీ నాయకులందరూ కూడా గొంతెత్తి చాడుతున్నటువంటి అంశాలు కూడా. సో రేపొద్దున మీరు ప్రజల్లోకి వెళ్ళేది కూడా ఈ అంశాలను బయటపెట్టి వెళ్దాం అనుకుంటున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇలాంటి మీటింగులు జరుగుతున్నాయి తప్ప ఒక పురోగతి లేదనేది మాట్లాడుతూ ఉన్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎన్నికల గురించి మాట్లాడు, ఓట్ల సీట్ల గురించి మాట్లాడు. ఎందుకంటే ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం, ఒకసారి రాకపోవడం, ఇవన్నీ రాజకీయాల్లో కామన్. మేమేమంటే మేము 9 ఏళ్ళు పరిపాలన అందించిన తర్వాత మాకంటే వీళ్ళు బెటర్ గా చేస్తామని ఏదైతే మేము 2 ఇస్తే 3, 3 ఇస్తే 4, 5 ఇస్తే 6 ఇట్లా చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అధికారంలోకి రావడానికి అబద్ధాలు ఆడి, కానీ అబద్ధాలు కావు నిజాలను నిరూపించుకోవాలి కదా. అవి అబద్ధాలు కావు నిజాలను నిరూపించుకోవడంలో కూడా వీళ్ళు కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నారు. కంప్లీట్ అబద్ధాలు. ఎందుకంటే పూర్తిగా చెప్తా, ఇందిరమ్మ ఇండ్ల విషయం ఒకటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటా. ఎందుకంటే మిత్రుడు చెప్తూనే కంప్లీట్ గా రాసుకున్నాను నేను. ఎందుకంటే వీటి రుజువులతో సహా చూపెడతా. ఇందిరమ్మ ఇండ్లు 2024-25 బడ్జెట్. ఈ బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అఫీషియలే కదా అండి బడ్జెట్. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు, దాదాపు 4,50,000 ఇళ్ళు మేము నిర్మిస్తామని 2024-25. ఇది సంవత్సరం అయిపోయింది, దీని కథ క్లోజ్. ఓకేనా? దాని తర్వాత 2025-26 సేమ్, మళ్ళీ సేమ్ రిపీట్, కంప్లీట్ కాపీ పేస్ట్. మళ్ళీ 3,500 ఇళ్ళు, దాని తర్వాత 4,50,000 ఇళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేటాయింపులు చేయలేదండి. వాస్తవంగా చెప్తున్నా, వీళ్ళు ఏంటంటే 22,500 కోట్లు కేటాయింపు చేస్తామని ఫస్ట్ బడ్జెట్ లో చెప్పిళ్ళు. సెకండ్ బడ్జెట్ లో 2 బడ్జెట్ వీళ్ళు వచ్చిన తర్వాత 2 బడ్జెట్లలో వీళ్ళు 22,500 కోట్లు మేము మంజూరు చేసామన్నారు, మంజూరు చేయలేదు. దాంతో పాటు 85,000 కోట్ల రూపాయలు మేము డైరెక్ట్ ఇచ్చేసినామని చెప్తున్నారు. ఎవరికి వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా? పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు 22,500 కోట్లు ఎక్కడ, వీళ్ళు ఇచ్చినాయి అన్నది 22,500 కోట్లు వీళ్ళు నిజంగానే బడ్జెట్ లో పెట్టి నిజంగానే నిధులు మంజూరు చేస్తే వెళ్ళిపోవాలి కదా. 85,000 కోట్లు మాత్రమే పోయినాయి అంటే, ఇప్పుడు ఒకవేళ పోయినాయి పోలేదని నేను అంటున్నా, పోతే కూడా 85,000 కోట్లు ఎందుకు పోతాయి? 22,500 కోట్లు పోవాలి కదా. ఎందుకు అబద్ధాలు ఆడతారండి? రాష్ట్ర ప్రజలు ఇంకా ఎందుకు మోసం చేస్తారు? రాజు యువ వికాసం కింద వచ్చిన అప్లికేషన్లు ఏంటండి? 16 లక్షల అప్లికేషన్. ఒక నిమిషం ఆగండి, నాకు మాట్లాడండి. 4 లక్షల మందికి మేము ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు మాట్లాడుతా అంటారు సార్, మాట్లాడండి, వద్దంటలేదు. ఎందుకంటే రైతు భరోసా విషయం కూడా ఏ రైతును పోయి రాష్ట్రంలో అడిగినా కూడా చెప్పుతోని కూడా చెప్తారు. ఎందుకంటే అది క్లియర్. నేను పెద్ద అబద్ధాలు అవసరం లేదు. రైతుల దగ్గర పోతే బండబూతులు ఏ విధంగా తిడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విషయాలు తెలుసు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి నేను చాలా సీరియస్ విషయం అండి. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ రాష్ట్రం వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో గ్రామాలు నడిస్తేనే కంప్లీట్ గా వ్యవస్థ నడుస్తుంది. గ్రామాల్లో పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలు, అదే విధంగా ఏదైతే ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, అదే విధంగా జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు జరపకుండా ఏం జరుగుతుంది అన్నది కూడా కొంచెం కులంకుశం తెలవాలి, జనాలకు కూడా తెలవాలి. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావాలండి. నిధులు రావాలంటే ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల్లో బాడీ ఉండాలి. ఎందుకంటే స్థానిక సంస్థలో పాలక వర్గం లేకపోతే నీకు ఆ నిధులు రావు. దాదాపు 8 నెలలుగా నిధులు లేవండి. ఎందుకంటే పాలక వర్గం ఉంటేనే నీకు నిధులు వస్తాయి. పాలక వర్గం ఎందుకు ఏర్పాటు చేస్తలేదు? ఎందుకు ఎన్నికలు పెడతలేరు? నేను అడుగుతున్నా, ఎందుకు ఎన్నికలు పెడతారు? మీకు ఏం అడ్డం వస్తున్నది? మీకు బీసీ గణన అన్నారు, ఆ గణన అన్నారు, ఈ గణన అన్నారు, వచ్చిన 6 నెలల్లో మొత్తం చేస్తా అన్నారు, అది చేయలేదు. 6 నెలలు చేయలేదు. ఇప్పుడు సంవత్సరం 18 నెలలు అయింది. 18 నెలల్లో మీరు వాస్తవంగా ఇంత ఇప్పుడు గ్రామాల పరిస్థితి ఏంటండి? అదే విధంగా కేసీఆర్ హయాంలో, మా హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ట్రాక్టర్లు, అదేవిధంగా ట్రాలీలు, అదే విధంగా కొన్ని ట్యాంకర్లు కూడా కొన్నామండి. వాటిని ఇప్పుడు రిపేర్ చేసే పరిస్థితి లేదు. దాని మెయింటెనెన్స్ కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవ్వరు డబ్బులు ఇచ్చడం లేరండి. అవసరమైతే మీరు అడగండి, ఆ డ్రైవర్లకు జీతాలు కూడా లేవు. అదే విధంగా ఏ విధంగా అంటే, ఒక నిమిషం ఆగండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం గ్రాంట్లు అండి, ఇవి వీళ్ళు వచ్చిన కంచెలు ₹1 ఒక గ్రామానికి ఇస్తే నేను ముక్కు నెలకేసి రాక్తా. వీళ్ళు ఎక్కడ హైదరాబాద్ నుంచి అని ఏ గ్రామానికి రాకమంటే ఆ గ్రామానికి రాక్తా. ఎంత ఘోరం అండి. అదే విధంగా ఇంట్రా విలేజ్ వాటర్ సప్లైకి సంబంధించిన ఏదో మెయింటెనెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలండి. ఇంతవరకు 1 పైసా ఇవ్వలేదు వాటర్. ఎంత ఘోరం అండి. ఎవరు రిపేర్ చేయాలి? చిన్న చిన్న గేట్ వాళ్ళు, చిన్న పైపులు. ఏందండి ఈ పరిస్థితి? ఇది మామూలు పరిస్థితి కాదండి. గ్రామాలు వాస్తవంగా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ట్రాక్టర్ కు కనీసం డీజిల్ లేవండి. ట్రాలీలకు, దాంతో ట్యాంకర్లకు డీజిల్ పోనీ కూడా డబ్బులు ఇస్తలేరు. ఇదేం ప్రభుత్వం అండి? ఉండేందుకు పోయేందుకు నాకు అర్థం అవుతలేదు.
ఈ విధమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 గ్యారెంటీల ముచ్చట చెప్తారు. 6 గ్యారెంటీలు ఎవరికి వస్తానో ఎవరికి పోతానో ఏం తెలియదు. ముందుగా ఓకే, ఈ 6 గ్యారెంటీలు ఇవన్నీ ఓకే, కానీ ముందు మీరు బనకచర్ల గురించి చెప్పండి. బనకచర్ల విషయంలో మీ అభిప్రాయం చెప్పండి. బనకచర్ల విషయం నేను చెప్తా. మిత్రుడు ఏదో చేపల కూర ఏదో కథ కార్ఖానా మాట్లాడండి. ఒక్క నిమిషం నేను చెప్తా. కాళేశ్వరం, బనకచర్ల, మేడిగడ్డ, నేను అదే చెప్తా. గోదావరికి కృష్ణకు సంబంధం లేని వ్యక్తి నేను ఏమంటా, గోదావరి నీళ్ళు ఎక్కడున్నాయో కృష్ణా నీళ్ళు అంటే ఎక్కడున్నాయో కూడా తెలియని వ్యక్తులు మాట్లాడితే నేను సమాధానం అయిన వాళ్ళకి చెప్తా. ఎందుకంటే నేను చెప్తున్నా రాయలసీమ పోయిన ముచ్చట, ఇప్పుడు ఏదైతే రాయలసీమ కృష్ణా పోయిన ముచ్చట ఇప్పుడు చెప్తున్నా. నేనేందంటే గోదావరి మీద బనకచెర్లకు తరలించే నీళ్ల విషయం కూడా క్లియర్ గా చెప్తా. ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, ఇది కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఎందుకంటే కాళేశ్వరం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన ఏదైతే ప్రాజెక్టులు, ఎందుకంటే నేను చెప్తున్నా 3 ప్రాజెక్టులు, అదే విధంగా 15 ఏదైతే రిజర్వాయర్లు, అదే విధంగా 21 పంప్ హౌస్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం కలిపితే 94,000 కోట్లు. ఈ 94,000 కోట్లలో ఒక్కటి మేడిగడ్డ ఒకటి ఎంత అంటే 1,800 కోట్లు అండి దాని ప్రాజెక్ట్ వ్యయం. 1,800 కోట్లలో అది వాళ్ళు కట్టలేము, కొంచెం ప్రాజెక్టు వ్యయం పెంచాలి. ఎందుకంటే ఐరన్, సిమెంట్, 18,000 కోట్లు ఏంటి? తప్పది. మీరు అనేది చెప్పండి, వినండి, పూర్తిగా వినండి. 1,800 కోట్లలో వాళ్ళు ప్రాజెక్టు వ్యయం మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీకు ఎవరికి తెలియదండి. 2,800 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2,800 కోట్లలో ఒక పిల్లర్ పొంగిపోతే మొత్తం 1,00,000 కోట్లు తిన్నారంటే ఇది ఎక్కడి న్యాయం అండి నేను చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్న ఒక ప్రాజెక్టు ఏదైతే ఎండాకాలంలో మెయింటెనెన్స్ ఉంటుంది, వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ భాగంలో రిపేర్ చేయాలి. సరే కుంగిందాన్ని రిపేర్ చేయవు. అప్పుడు నువ్వు ఎన్నికలు యూజ్ చేసుకున్నావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని నువ్వు రిపేర్ చేయకుండా దాని మీద నువ్వు రాజకీయం చేసిన చాలక, అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే చంద్రబాబు ఒప్పందం ప్రకారం ఆ నీళ్ళని కంటిన్యూ వదిలిపెడతా, దాన్ని నిర్మించను, దాన్ని నేను రిపేర్ చేయను అని చీకటి ఒప్పందం. చంద్రబాబు నాయుడుకును రేవంత్ రెడ్డికున్న చీకటి ఒప్పందం ద్వారా ఆ గోదావరి నీళ్లను ఏదైతే కిందికి వదిలితే ఆ బనకచెర్లకు తరలించుకున్న ఉపాయం చేస్తున్నాడు. ఎందుకు కడతలేవు? నీకు ఎన్డీఏ ఇప్పుడు నీకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, అదే విధంగా నీకు ఏదైతే విజిలెన్స్ కమిషన్ చెప్పింది, దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పింది. మీరు ఎందుకు రిపేర్ చేయట్లేదు? మీరు ఏమంటున్నారంటే కంప్లీట్ గా రిపేర్ చేయకుండా మీరు దాని మీద వాళ్ళు ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి, లోపల ఇసుక ఉంగిందా ఏందన్నది లోతుగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది అన్నది పూర్తిగా పేపర్ చదివితే తెలుస్తుంది. పైన మాట్లాడేళ్ళకి ఏం తెలుస్తుంది అండి? ఏదైనా కూడా ప్రాజెక్ట్ లో లోతుల్లో ఏమైనా జరిగిందన్నది ఎవరు కూడా మీ ఎక్స్రే పెట్టి చూడలేరండి. దాని లోపల ఏం జరిగింది అన్నది నేషనల్ ఏదైతే మొత్తం ప్రపంచానికి తెలవాలంటే ఖచ్చితంగా అందులో లోతైన అధ్యయనం జరగాలని వాళ్ళు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అయినా కూడా వినరు. నేనేమంటున్నా అంటే పూర్తిగా ప్రాజెక్టు మీద సంబంధించిన ఏ కమిషన్ వేసుకున్నా, వీళ్ళు ఎన్ని కమిషన్ వేసుకున్నా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారన్నారు కానీ మళ్ళీ 11 డేట్లు మారుస్తున్నారు. కేసీఆర్ గారు దాని మీద వెళ్ళడానికి సుముఖంగా లేరనేది మా వెసులుబాటు అది కాదండి. మా వెసులుబాటు కూడా చూసుకోవచ్చు కదా అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీళ్ళ ప్రభుత్వం వేసింది కమిషన్, ప్రభుత్వం వేసిన కమిషన్ ప్రభుత్వానికే పనిచేస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ కాస్త ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తున్నాం. అది పొలిటికల్ కమిషన్, ఘోష్ కమిషన్ గా తేలిపోయింది. ఎందుకంటే మీరు ప్రధాన వార్తాపత్రికలు తెచ్చుకోండి, వారం కింద కంప్లీట్ గా వాళ్ళు మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం. కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని, ఇంకొవరిని కూడా విచారణకు అవసరం లేదని మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, వార్త అన్ని పేపర్లు వచ్చింది. వాళ్ళు అఫీషియల్ గా ఇచ్చింది. దాని తర్వాత రాత్రికి ఏం జరిగింది? ఎవరి ఒత్తిడి జరిగింది ఈ కమిషన్ మీద? లేదు మీరు కేసీఆర్ ని విచారించాలి, హరీష్ రావుని విచారించాలి, అదే విధంగా ఈటల రాజేందర్ కూడా విచారించాలని ఎవరు చెప్పిలా కమిషన్ కు? ఎవరి ఒత్తిడి వల్ల పేర్లు బయటకు వచ్చినాయి? వాళ్ళు కంప్లీట్ గా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇందులో వాళ్ళని A1, A2, A3గా చెప్పారు. రవి గారు బిఫోర్ దట్ నా కంక్లూడ్ మీకు కొంచెం అర్థం కాలేదనుకుంటా. పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. మీరు వాస్తవం ఒక్క నిమిషం ఆగండి. ఏమంటుందంటే పీసీ ఘోష్ కమిషన్ ఎవరిని విచారించిన అవసరం లేదు, మేము అధికారులను విచారించిన కంప్లీట్ గా అయిపోయింది, మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డేనే ఎందుకు మారిల్లు, ఎందుకు పేర్లు తీసుకొచ్చిరని అంటున్నా. నేను మళ్ళీ విచారణకు వీళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అయిపోయింది అన్న దాన్ని మళ్ళీ మొదటికి ఎందుకు తీసుకొచ్చి అడుగుతుంది. ఎవరు ఒత్తిడి జరిగింది? రేవంత్ రెడ్డి జరిగిందా? మోడీ నుంచి వచ్చిందా? ఎవరి నుంచి వచ్చిందో చెప్పిండు. అది ఎందుకు మర్చిపోయాడు మన రామ్మూర్తి? ఏంటిదండి? కూర్చేసుకొని చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు ఆయన ఎందుకు విచారణ చేయరు?
అంటే నేను ఒకటి చేయొద్దా? చెప్తా వినండి. అదే ఒక నిమిషం, ఆ కమిషన్ సభ్యులను మీరు అడగండి మరి ఎందుకు మీరు 8-9 రోజుల కింద మీరు ఎందుకు అట్లా తప్పుడుగా మాట్లాడిల్లు, Right. అందుకనే ఆ విధంగా మీరు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు కట్టింది నిజం, నేను కూడా ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకుంటాం, తెలంగాణ సమాజం తెలంగాణ కోసం కట్టిండు. 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. 6 ఏళ్ళు నీళ్ళు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత కుంగింది. ఎలక్షన్ ముందున్న ఒకడు దాదాపు దగ్గర ఉన్న క్రమంలో దాన్ని కూలగొట్టిల్లా లేకపోతే ఏం చేసిందా దాని మీద మీ కుట్ర సమయంలో జరిగిందా? బాహుబలి మోటార్స్ పగిలిపోయినాయి. ఒక నిమిషం బాహుబలి ఆగండి, మోటార్స్ రిపేర్ చేయించారా మీరు? అరే ఆగండి బ్రదర్, నేను మాట్లాడతాను, మీరు మధ్య ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడండి, మధ్యలో మాట్లాడతారు. తప్పులు అబ్జెక్షన్ అరే ఏం మాట్లాడతారబ్బా? నేను బాహుబలి మాట్లాడతాను, మోటార్స్ ఎందుకు రిపేర్ చేయలేదు? రావద్దు. నేను మాట్లాడడం మధ్యలో రావచ్చు. సార్ సార్ ఓకే బాహుబలి మోటార్స్ మాట్లాడు అరే ఏం మాట్లాడతారబ్బా? మాట్లాడు మాట్లాడు ఏం పడుతుంది ఓకే మాట్లాడతారు. ఓకే చెప్పండి 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 ఆయన చెప్పండి టైం వేస్ట్ ఆయన అడగండి, సూటిగా అడగండి, నేను అడుగుతున్నా గోదావరి నది ఎక్కడ పుట్టింది అడగండి, ఏం తెలియదు, ఎందుకు మాట్లాడతారని నేను అడిగితే నువ్వు సూటిగా చెప్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆడికి ఏం పరిస్థితి నేను అడుగుతా గోవాకి వచ్చే లోపల గోదావరి నీళ్ళు ఏరుకుని వచ్చినప్పుడు ముందు నువ్వు ముట్టావు, మేము ముట్టాం ఆయన. అదే పెద్దలతో ఏం మాట్లాడతావు? నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, అదే విధంగా నియామక విషయంలో 60 ఏళ్ళు కొట్లాడి Right. తెచ్చుకున్న తెలంగాణ Right, రామూర్తి గారు. ఇది కాకుండా రామూర్తి గారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసిన Right, తెలంగాణ right. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. చేసుకుంటా మీకు ఒక పరిపాలన రాదు, ఒక మెయింటెనెన్స్ రాదు, ఏ విధంగా అంటే ఏం చేస్తారండి మీరు? Right, తెలంగాణ right. సర్వనాశనం చేస్తున్నారు. Right, ఆదాయం లేదు, ఆదాయం లేదు అంటారు, మళ్ళీ నేను చూపెడతా ఆదాయం, మరి ఇది ఓకే జపానం పోతుంది లెక్క. రైట్ రైట్ మీరు చూపిద్దరు కానీ మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చూపిద్దరు కానీ రైట్ రామరెడ్డి గారు సరే మీరు ఒక అంశం అడిగారు నిజంగానే అది యాక్చువల్గా అది పెద్ద బాధాకరమైన విషయం సరే నిజంగానంటే ఈ ఐపీఎల్ విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు మనం